జగన్ అసెంబ్లీకి వెడతారా? వాటన్నింటినీ తట్టుకుని నిలబడతారా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళతారా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఆ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు కేవలం 11 మంది మాత్రమే కావడంతో అసెంబ్లీలో కూటమి సభ్యుల దూకుడును ఎదుర్కొనేందుకు జగన్ కు ఈ బలం సరిపోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాభవంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో హేళన చేశారు. అసెంబ్లీ సాక్షిగా పరుష పదజాలంతో దూషించారు. కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు. దీంతో ఇప్పుడు అలాంటి రియాక్షన్ కూటమి నుండి ఎదురైతే జగన్ వాటన్నిటిని తట్టుకొని నిలబడతారా అనేది అందరి మదిలను తొలచివేస్తున్న ప్రశ్న. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రజలందరి దృష్టి శాసనసభపైనే ఉంటుంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అనుకొని ప్రశ్నలను జగన్ సంధించిన అవతలి వైపు నుండి డైనమైట్లలా పేలే డైలాగులను ఎలా ఎదుర్కొంటారు, వాటికి ఎలా సమాధానం చెబుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా అధికార పక్షం నుండి వచ్చే కౌంటర్లను తిప్పికొట్టేందుకు జగన్ పక్కన దూకుడుగా వ్యవహరించే నేతలు కూడా ఈసారి లేకపోవడం వైసీపీకి లోటే. వీటన్నిటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండనున్నాయి? జగన్ సభకు వెళతారా, లేదు అంటే వేరే అంశాలను సాకుగా చూపి డుమ్మా కొడతారా? త్వరలోనే తేలనుంది.